ఇక మనం చూసుకుంటే కొల్లూరు రవీంద్ర బీసీ మంత్రి. ఈయన గత 5 ఏళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూసాం. ఆయనకు ఆ విధంగానే మంత్రి మండలిలో చోటు దొక్కింది. ఆయనకు కూడా కీలక శాఖలు ఇచ్చారు. గనుల శాఖ, రాష్ట్రం మొత్తం గనులు ఉంటాయి. గనుల శాఖ అనేది కీలకమైంది. రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన కీలక శాఖల్లో ఇది ఒకటి. రవాణా, అలాగే రెవెన్యూలో ఉంటుంది, గనుల శాఖ, ఇవి ఆదాయ ఆర్జన శాఖలు అంటారు. ఇది కీలకమైంది. రాష్ట్రానికి ఇప్పుడు ఆదాయం అవసరం. ఆ ఆదాయం కూడా క్రమ పద్ధతిలో రావాలి. మినరల్స్ ప్రజల మీద భారం పడకూడదు, రాష్ట్రానికి ఆదాయం రావాలి. ఇలాంటి కీలకమైన గనుల శాఖను ఆయనకు అప్పచెప్పారు కొల్లూరు రవీంద్రకు. ఆయనకే ఎక్సైజ్ శాఖ కూడా అప్పచెప్పారు. ఎక్సైజ్ శాఖ కూడా రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంటు. ప్రతి సంవత్సరం దాదాపు 30,000 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు, 30,000 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు ఏపీలో జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో 1,30,000 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు ఏపీలో జరిగాయి. ఈ మద్యం విక్రయాలు అనేవి క్రమ పద్ధతిలో జరగాలి. బెల్ట్ షాపులు అనేవి ఉండకూడదు. నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా టీడీపీ చెప్పింది. ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పారు. మద్యం ధరను తగ్గిస్తామని కూడా చెప్పారు. ఇలాంటి కీలకమైన శాఖను కొల్లూరు రవీంద్రకు అప్పచెప్పారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. గతంలో కూడా ఆయన ఎక్సైజ్ శాఖ నిర్వహించారు కాబట్టి ఆ అనుభవాన్ని ఇక్కడ ఉపయోగిస్తారని మనం అనుకోవచ్చు. ఆ విధంగా ఈయనకి ఎంచుకున్నారు.